హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు రైటర్ అండ్ డైరెక్టర్ కనగాలి జయకుమార్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ హైడ్రా అనే ఒక సంస్థ మన తెలంగాణలో ఏర్పడడం చూస్తాం. ఇది కొత్తగా అంటే చెరువుల్ని ఆక్రమించి కట్టిన అక్రమ కట్టడాలన్నింటినీ కూడా కూల్చివేస్తుంది. ఇందులో భాగంగానే నాగార్జున గారి ఎన్ కన్వెన్షన్ కూల్చివేయడం అనేది రెండు రాష్ట్రాల్లో కూడా కాస్త కుదిపేయడం చూస్తున్నాం. సార్ మరి ఎన్ కన్వెన్షన్ కూల్చివేత పైన మీ ఒపీనియన్ మీరే విధంగా చూస్తారు? ఇప్పుడు అది అక్రమంగా అంటే ఆయన లిమిట్స్ దాటి ఆ చెరువుని ఆక్రమించాడు అనేటటువంటి ఆ మాటలు వినిపిస్తున్నాయి. సో అలాంటప్పుడు మరి అది ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి చర్యే కదా. అవును. ఎందుకంటే చెరువులు కుంటలు హైదరాబాద్ నగరానికే కాదు, ఏ నగరానికైనా అటువంటివి కావాలి. ఎందుకంటే కాంక్రీట్ అరణ్యం అయిపోతుంది హైదరాబాద్ నగరం అంతా. ఎక్కడ చూసినా రాళ్ళు రప్పలు, పెద్ద పెద్ద బిల్డింగులు, అంతస్తులు వెళ్ళిపోతున్నాయి. ప్రతి బిల్డింగ్కి ఒక బోరు తీస్తున్నారు. సో కొన్ని లక్షల బోర్లు ఉన్నాయి. మరి భూగర్భ జలాలు అడుగంటిపోతాయి కదా. ఇప్పుడు నువ్వు ఒక బోర్ వేసుకున్నావు, మీ పక్కన ఒక బోర్ వేసుకున్నాడు, ఆ పక్కన ఒక బోర్ ఉంది. నేను మీ పక్కన స్థలం కొని నేను బోర్ వేస్తే నా బోర్లోకి నీళ్లు రావు కదా. తర్వాత భూగర్భ జలాలను కూడా సేవ్ చేసుకోవాలి. తర్వాత చెరువులు కుంటలు, ఇప్పుడు దుర్గమ్మ చెరువు ఉంది, అటువంటి వాటిని విహార స్థలాలుగా చేసుకోవచ్చు. అందులో వాటర్ చాలా వాటికి ఉపయోగపడతాయి. ఇప్పుడు విహార స్థలాలు కూడా చేసుకోవటానికి ఇప్పుడు ట్యాంక్ బండ్ ఉంది, ఆ ట్యాంక్ బండ్ పక్కన నెక్లెస్ రోడ్డు ఉంది. అవన్నీ సాయంకాలం పూట ఎట్టాగో హైదరాబాద్కి ఒక విహార స్థలం చల్లగా ఉండేటిది లేదు కాబట్టి అక్కడ సాయంకాలం వెళ్ళి సేదరించేటటువంటి ప్రజలు ఉన్నారు. తర్వాత మహానగరానికి ఒక నీటి వసతి చాలా అవసరం. ఎందుకంటే మనం చూసాము బెంగళూరులో నీటికి ఎంత కట్టకట్టలాడుతున్నారు. సో బెంగళూరు అటవీ ప్రాంతం, చెట్లు గిట్లు బాగా ఉన్నా సరే అక్కడ నీటి కొరత ఏర్పడింది. అసలు తమిళనాడులో అయితే భయంకరమైన నీటి కొరత. ఆ తమిళనాడులో నీటి కోసమని రామారావు గారు, ఎన్టీ రామారావు గారు సీఎం అయ్యేటప్పుడు, అప్పుడు ఎంజీఆర్ రామారావు గారు ఫ్రెండ్స్. సో ఆ ఫ్రెండ్షిప్ మీద మాకు తమిళనాడుకి వాటర్ ఇవ్వమని ఆయన 30 కోట్లు ఒక అమౌంట్ ఇచ్చాడు. అప్పుడు తెలుగు గంగ ద్వారా అనుకుంటా వాటర్ సప్లై చేశారు, తెలుగు గంగ తీశారు. తర్వాత దానికి ముందు గూడ్స్ ట్రైన్లో వాటర్ పంపించారు. సో హైదరాబాద్ మెడ్రాస్లో మేము ఉండేటప్పుడు భయంకరమైన వాటర్ స్కేర్సిటీ. ఆ వాటర్ స్కేర్సిటీ ఏంటంటే ఒక వీధికి ఒక డ్రమ్ము అరేంజ్ చేశాడు ఎంజీఆర్ గారు. అప్పుడు ఒక పెద్ద డ్రమ్ అరేంజ్ చేశాడు. సో లారీలో వచ్చి వాటర్ ట్యాంక్ వచ్చి అందులో వాటర్ పోసేదన్నమాట. పోస్తే ఆ వాటర్ పట్టుకోవటానికి కుమ్ములాటలు జరిగేవి. సో మేము అప్పుడు కుర్రాళ్ళము, ఆడవాళ్ళందరూ ఉండేవాళ్ళు. ఆడవాళ్ళు తోసుకొని మనం ఏమేం పట్టుకుంటాము. అప్పుడు కొన్ని బోర్లు కూడా వేయించారు. ఆ బోర్లు వేయించేటప్పుడు అటుపక్క బోరు వేయిస్తూ ఉంటే ఆ బోరు వేసే వాళ్ళని రిక్వెస్ట్ చేసి మేము ఉంటున్న రెసిడెంట్స్ ఇంటికి ముందు కాస్త బోరు వేయండి అని బతిలాడితే ఇక్కడే బోరు వేశారు. ఆ బోర్ వేసి ఇలా కొట్టుకోవటం అన్నమాట. వాటరు కొట్టుకుంటే ఆ వాటరు సున్నపు నీరు తెల్లగా వచ్చేదన్నమాట. ఆ రాత్రి ఆ బకెట్ నీళ్లు కొట్టుకుని ఆ సున్నపు తీటు బకెట్లో రాత్రి అంతా ఉంచి తెల్లారేసరికి ఆ సున్నమంతా అడుక్కి పోయేది. ఆ తేట నీరు పోసుకునేవాళ్ళం. మళ్ళీ అది ఎక్కడ కదులుతుందో ఆ సున్నం అని చెప్పి నెమ్మదిగా ఒక్కొక్క టంబ్లర్ తీసుకుని పోసుకునేవాళ్ళంట. అంత భయంకరమైనటువంటి వాటర్ స్కేర్సిటీ. తర్వాత బాలచంద్ర గారు వాటర్ స్కేర్సిటీ మీద తన్నీర్ అని ఒక సినిమా తీశాడు. ఓకే. తమిళనాడు అంతా సముద్ర పట్టు కదా. సో అక్కడంతా ఉప్పు నీళ్ళే వస్తుంది, మరి కొన్ని చోట్ల ఈ సున్నపు నీళ్ళు వస్తాయి. అసలు మంచినీళ్ళు దొరకటం అనేటటువంటిది చాలా కష్టం అక్కడ. తన్నీరు వాటర్ స్కేర్సిటీ మీద బాలచంద్ర గారు సినిమా తీశారు. ఆ సినిమా నేను చూడలేదు, కానీ ఎవరో చెప్తే విన్నాను నేను. ఏంటంటే ఒక విలేజ్లో నుంచి, తమిళనాడులో ఒక విలేజ్లో నుంచి ఒక బాటసారి వెళుతూ ఒక ఇంటి దగ్గర ఆగుతాడు. ఆగి గ్లాసు మంచినీళ్ళు ఇస్తారా తాగటానికి అని అడుగుతాడు. అడిగితే ఆ ఇంటిలో నుంచి వచ్చిన అతను సమాధానం చెప్తాడంట. చాలా వినటానికే భయంకరంగా ఉంటుంది.
ఒక ఆడ మనిషిని కావాలంటే ఇస్తాం కానీ గ్లాసు మంచినీళ్ళు మేము ఇవ్వలేము అన్నాడంట. మరి ఆ డైలాగ్ యాజిటీస్గా ఉందో లేదో నేను విన్నది అది. సో అంత స్కేర్సిటీ. సో అటువంటి స్కేర్సిటీ ఈ మధ్యనే బెంగళూరులో మనం చూసాం. తర్వాత హైదరాబాద్ మహానగరంలో డే ఆఫ్టర్ డే మంచినీళ్ళు వస్తున్నాయి. తర్వాత బోరులు కొన్ని చోట్ల వస్తున్నాయి. ఇప్పుడు లోతట్టు ప్రాంతాల్లో అయితే గ్రౌండ్ వాటర్ లెవెల్స్ బాగుంటాయి, అక్కడ బోర్లో నీళ్ళు వస్తాయి. కానీ కొంచెం ఎత్తుగా ఉండేటటువంటి స్థలాల్లో బోర్లు ఎంత కొట్టినా రావు. తర్వాత కొత్తగా అపార్ట్మెంట్స్ కట్టుకునేటటువంటి వాళ్ళు చాలా లోతులకి వేయాలి బోర్లు. అసలు హైదరాబాద్ మహానగరంలో లెక్క పెడితే హైదరాబాద్ మహానగరంలో జనాభా కన్నా బోర్లు ఎక్కువ ఉంటాయి. అన్ని బోర్లు వేస్తున్నారు. సో గ్రౌండ్ వాటర్ లెవెల్స్ కూడా తగ్గిపోతున్నాయి. అప్పుడు చెరువులు కుంటలు కబ్జా చేసి బిల్డింగ్లు కట్టేస్తే వాటర్ స్కేర్సిటీ చాలా భయంకరమైన స్కేర్సిటీ అవుతుంది. సో దీన్ని ఈ కన్వెన్షన్ సెంటర్ని కూల్చేయటానికి ఏదో ఒక వ్యూహం ఉంది అని కొంతమంది ఉంటున్నారు. ఆ వ్యూహం ఏంటంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు, ఆంధ్ర సీఎం చంద్రబాబు నాయుడు గారు వీళ్ళిద్దరూ కలిసి ఒక వ్యూహం పన్నారు అని. ఏమిటానంటే ఇలాగా ఈ కన్వెన్షన్ సెంటర్ ఇట్లాంటివి కూలగొడితే సినిమా వాళ్ళంతా అందరూ వచ్చేస్తారు. సో అని ఒక గమ్మత్తైన వ్యూహం పన్నారు అని అంటున్నారు. సో అది అవునో కాదో అది పక్కన పెడితే, సో హైదరాబాద్కి వాటర్ చాలా కావాలి. సో కాబట్టి ఒక్క ఎన్ కన్వెన్షన్ సెంటరే కాదు, చాలా వాటిని కరెక్ట్గా పర్మిషన్స్ లేకుండా కబ్జా చేసినటువంటి వాటిని అన్నింటినీ కూలదోస్తున్నారు. సో ఈ విషయంలో రేవంత్ రెడ్డి కూడా చాలా స్ట్రిక్ట్గా ఉన్నాడు. సో ఇది ప్రజా ఉపయోగాలను దృష్టిలో పెట్టుకొని, నీటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని చేసినటువంటి చర్య దీన్ని. అయితే నాగార్జున గారు అనేది ఏంటంటే ప్రోటోకాల్ లేకుండా, ప్రైర్ ఇంటిమేషన్ లేకుండా, నోటీసులు లేకుండా ఇలా చేశారు అని ఆయన వాపోతున్నాడని విన్నా. తర్వాత నాగార్జున గారి ఈ ఎన్ కన్వెన్షన్ సెంటరు పడగొట్టడంతో సినీ ప్రముఖులంతా కాస్త కంగారు పడ్డారు. అది దాని సోషల్ మీడియాలో వస్తుంది. సినీ ప్రముఖులందరూ ఎందుకు కంగారు పడతారు? ఆ స్థలాన్ని కబ్జా చేసిన వాళ్ళు, ఆ చెరువుల్ని కుంటల్ని అన్యాక్రాంతంగా ఆక్రమించిన వాళ్ళు కంగారు పడతారు. కానీ ఏదైనా సరే ఒక పద్ధతి ప్రకారం చేస్తున్నాడు ఆ హైడ్రా యాక్టివిటీసు. దానికి రేవంత్ రెడ్డి గారు చాలా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు. రేవంత్ రెడ్డి గారు అనేది ఏంటంటే మా పార్టీలో ఉండేటటువంటి వాళ్ళైనా సరే అక్రమంగా ఎటువంటి చెరువులు కానీ కుంటలు కానీ ఆక్రమించి కబ్జా చేసి వాళ్ళు అక్కడ ఏమన్నా బిల్డింగ్లు కట్టినట్టయితే వాటిని కూడా నిర్దాక్షిణ్యంగా కూలగొడతామనేటటువంటిది ఖరాఖండిగా చెప్తున్నాడు. అందులో సందేహమేం లేదు. ఇప్పుడు హైదరాబాద్లో మా ట్యాంక్ బండ్ ఉంది. ఆ ట్యాంక్ బండ్ నిండా నీళ్లు చేరి ఆ సాయంకాలం పూట అదొక విహార స్థలంలాగా చాలామంది వెళ్ళి అక్కడ సేద తీరుతున్నారు. అక్కడ అలాగే నెక్లెస్ రోడ్ ఉంది. తర్వాత అక్కడ ఒక వాటర్ పార్క్ ఉంది. సో వీటి అవసరాలే కాకుండా నీళ్లు లేకపోతే అసలు ఏమీ చేయలేవు. స్నానం చేయాలన్నా, తాగటానికి, వంట చేసుకోవటానికి, బట్టలు ఉతుక్కోవటానికి, ఇల్లు కడుక్కోవటానికి నీళ్లు లేకపోతే ఏం చేస్తాము? వాటర్ సమృద్ధిగా ఉంటేనే కదా ఏదైనా సరే. తర్వాత ఒక మనిషి 4 లీటర్లు 6 లీటర్లు వాటర్ తాగాలి అసలు. మనిషికి మంచినీళ్ళు కాకపోయినా సరే, బోరు వాటర్ అయినా సరే, ఏ వాటర్ అయినా సరే వాటిని మరగబెట్టి కాచి వడపోసి తాగాలి. అలాగా ఒక మనిషి 4-5 లీటర్లు తాగాలి. తాగితేనే ఆరోగ్యంగా ఉంటాడు. తర్వాత వాతావరణ కాలుష్యాలు నివారించడానికి కూడా వాటర్ కావాలి. ఇప్పుడు ఎండాకాలం వస్తుంది, ఎండలు మండిపోతూ ఉంటాయి. అప్పుడేంటి, ఈ వాతావరణాన్ని బ్యాలెన్స్ చేయాలి, సమతుల్యంగా ఉండాలి. సో చెరువులు, కుంటలు వాటిలో సమృద్ధిగా నీళ్లు ఉంటేనే వాడకాలకి పనికొచ్చేది. తర్వాత ఆ చెరువు పక్కనే
గుడిసెలు వేసుకొని ఎంతోమంది పేదవాళ్ళు జీవిస్తుంటారు. వాళ్ళు స్నానం చేయాలన్నా, బట్టలు ఉతకాలన్నా ఆ నీటిలోనే వండుకొని తెచ్చుకొని ఏదో తింటారు. సో భేదాభిక్కి కూడా ఆ పక్కన నివాసం ఏర్పరచుకునేటటువంటి వాళ్ళకి నీటి అవసరాలు ఎన్నో ఉంటాయి. ఇప్పుడు మనకి ఒక ఒక ఉన్నత కుటుంబం అనే కాదు, ఇప్పుడు వెస్ట్రన్ కమోడ్స్ ఉన్నాయి. వెస్ట్రన్ కమోడ్లో స్టోర్స్కి వెళ్ళిన తర్వాత బట్టలు నొక్కితే ఎంత వాటర్ పోతుంది, దగ్గర దగ్గర 13 లీటర్లు ఎంతో, చాలా వాటర్ పోతుంది. ఆ లెక్క నాకు సరి తెలియదు కానీ చాలా వాటర్ పోతుంది. సో చుట్టుపక్కల తర్వాత మనకి వాటరు ఉంటే చెట్లు మొలుస్తాయి. తర్వాత వన్యప్రాణాలకి వాటర్ కావాలి, మనిషికే కాదు జీవరాశులకు అన్నిటికీ వాటర్ కావాలి. సో ఆ జీవరాశులు పెరగాలన్నా, తర్వాత చెట్లు పెరగాలన్నా, సో ఫారెస్ట్ డెవలప్ చేయాలన్నా, ఇంటి ముందు సరదాగా పూల మొక్కలు వేసుకోవాలన్నా, దేనికైనా సరే నీరు కావాలి. సో నీటి వాడకం చాలా ఉంటుంది. కాబట్టి మరి ఆ కుంటలను, ఆ చెరువులు చుట్టుపక్కల ఎంకరేజ్ చేసి అక్కడ బిల్డింగులు కట్టిస్తే మరి అది పద్ధతికి విరుద్ధమే కదా. సో అటువంటివన్నీ చాలా ట్రేస్ అవుట్ చేశారు హైడ్రా వాళ్ళు, చాలా ట్రేస్ అవుట్ చేసి కన్వెన్షన్ సెంటరే కాదు, సో అటువంటివి ఏవైనా సరే నిర్దాక్షిణ్యంగా మేము పగలగొట్టేస్తామనేటటువంటి ఆ స్టేట్మెంట్ రేవంత్ రెడ్డి గారే చెప్పారు. ఈ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు. ఎందుకంటే హైదరాబాదు మహానగరం, ఈ మహానగరాన్ని భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచి చేస్తేనే కానీ, ఇటువంటివన్నీ చేస్తేనే కానీ భవిష్యత్తు అవసరాలను కూడా ఆలోచించాలి. ప్రతి రోజుకి పక్క ఊళ్ళ నుంచి కానీ పక్క రాష్ట్రాల గురించి బతుకు తెరువు కోసం, పనుల కోసం ఒక 2,000 మంది వస్తున్నట్టు హైదరాబాద్ మహానగరానికి. సో రోజుకి 2,000 మంది వస్తే మరి వాళ్ళకి వాటర్ కావాలి కదా, వాళ్ళకి షెల్టర్ కావాలి, ఫుడ్ కావాలి, కనీసం వాళ్ళకి పండుకోవటానికి కాస్త చెట్టు నీడన్నా ఉండాలి కదా. పక్క పల్లెల నుంచి ఊళ్ళ నుంచి వచ్చి కష్టపడి పనిచేసి పగలంతా 4 డబ్బులు సంపాదించుకుని మెట్ల మీద పడుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అటువంటి వాళ్ళకి అవసరాలు. మరి భవిష్యత్తులో ఇది అసలు జీహెచ్ఎంసీ 2014లోనే అది అక్రమ కట్టడం అని నోటీసులు పంపించిందని అంటున్నారు వాళ్ళు. సో నాగార్జున గారు ఏమంటున్నారంటే, నాకు ప్రయర్ నోటీస్ ఇవ్వలేదు, ప్రోటోకాల్ అది ఏమీ పాటించకుండా వితౌట్ మై నాలెడ్జ్ వాళ్ళు పగలగొట్టారు, అసలు నాకు చెబితే నేనే దగ్గరుండి పగలగొట్టించేవాడిని కదా అని అంటున్నాడు ఆయన. సో వీళ్ళేమంటున్నారు, ఇప్పుడు అలాగంటున్నాడు ఆయన, 2014లోనే నోటీస్ పంపించాము గ్రేటర్ మున్సిపాలిటీ హైదరాబాద్ దీని నుంచి అని వాళ్ళు చెప్తున్నారు. సో ఏది ఏమైనా సరే అది అక్రమమా సక్రమం అనేటటువంటిది అది వాళ్ళు చూసుకుంటారు. అయితే భవిష్యత్ అవసరాల కోసం, నీటి వసతి కోసం చిన్నవాళ్ళు కాదు, మధ్యవర్తులు కాదు, పెద్దవాళ్ళు కాదు, ఎవరికైనా సరే నీరు లేకుండా బ్రతకటం కష్టం. సో అటువంటి విషయంలో గవర్నమెంట్ స్ట్రిక్ట్గా ఉంది. హైడ్రా దాని పనులు అది చేసుకుంటూ వెళుతుంది, అందులో సందేహం లేదు. తర్వాత సిపిఐ నారాయణ కూడా సమర్థిస్తున్నాడు గవర్నమెంట్ చర్యని. తర్వాత ప్రజా సంఘాలు కూడా సమర్థిస్తూ ఉన్నాయి. అభిమానులు కూడా సార్ ఎక్కువ అంటే నాగార్జున గారి పైన సింపతి అయితే ఎక్కడ రాలేదు సార్. అభిమానులు, సాధారణ ప్రజలు అందరూ కూడా దీన్ని మద్దతు తెలిపారు సార్. డెఫినెట్గా ఇది ప్రజాక్షేమం కోసం ఉపయోగపడేటటువంటి కార్యక్రమం కాబట్టి తనమనేటటువంటి భేదం లేకుండా చూస్తారు ఎవరైనా సరే. సో మరి ప్రభుత్వం, తర్వాత ఎన్జిఓస్, తర్వాత సంస్థలు, ప్రజా సంఘాలు, పౌరులు అందరూ ఆలోచించాల్సినటువంటి విషయం. అటువంటి అన్యాక్రాంతమైనటువంటి కట్టడాలు ఏమున్నా సరే అవి ప్రభుత్వం నోటీస్కి వాళ్ళ దగ్గర ఉంటాయి. సర్వేలో అక్కడ ఆ బిల్డింగు ఎన్ని సెంట్లు ఉంది, అక్కడ ఎన్ని ఎకరాల్లో కట్టారు,
ఆ కాలేజ్ ఎక్కడ, ఈ కాలేజ్ ఎక్కడ, స్కూల్ ఎక్కడ, పెద్ద పెద్ద కట్టడాలు ఇవే ఎంకరేజ్ చేస్తారు. ఈ కన్వెన్షన్ సెంటర్సు, తర్వాత ప్రైవేటు ఈ ల్యాండ్ మాఫియా ఉంది కదా రియల్ ఎస్టేట్లో, వాళ్ళే ఎక్కువ చేస్తారు. సో అటువంటివి అన్నీ వీళ్ళ ప్రభుత్వం దృష్టిలో ఉంటాయి. తర్వాత విమర్శ ఏంటంటే కేటీఆర్ నాగార్జున గారి ఫ్రెండు, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయినందువల్ల కేటీఆర్ గమ్మున ఊరుకున్నాడు అనేటటువంటి విమర్శ కూడా వచ్చింది. సో నాగార్జున గారి ఇలాంటి ఒక లెజెండ్ ఆర్టిస్టు, ప్రొడ్యూసర్, ఆయనకి అలా చేయాల్సినటువంటి అవసరం లేదు. అయితే దాని లోతుపాతులు ఏమిటో సోషల్ మీడియాలో రకరకాలుగా అనుకుంటారనుకో. సో ఏది ఏమైనా సరే హైదరాబాద్ మహానగరం రోజు రోజు అభివృద్ధి చెందుతుంది. తర్వాత అటువైపు వెళితే కోకాపేట అటువైపు వెళితే అసలు అంతస్తులు భయంగా కడుతున్నాడు. మరి అన్ని అంతస్తులు మూవీ టవర్స్కి వెళ్ళాను నేను, జయసుధ గారు దీనికి, ఆవిడ 18వ అంతస్తులో ఉంది, 19 అంతస్తులు అంట. ఆ మూవీ టవర్స్లో ఎన్ని అపార్ట్మెంట్స్ ఉన్నాయో, అన్ని అపార్ట్మెంట్స్కి వాటర్ కావాలి. వాళ్ళకి కనీసం ఒక 10 బోర్లు తీయాలేమో. అందులో రాకీ ప్లేస్ కదా, కొండ ప్రదేశం కదా హైదరాబాద్ అంతా. సో వాటర్ కావాలి అంటే ఆ రాక్స్ని తొలుచుకొని లోపలికి చాలా లోతుగా వెళితేనే కానీ వాటర్ రాదు. సో గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పెరగాలి. తర్వాత నీటి వసతులు హైదరాబాద్ మహానగరానికి కావాల్సినటువంటి తాగునీటికి కానీ, అక్కడక్కడ చిన్న చిన్న కూరగాయల పంటలు వేసుకునేటటువంటి వాళ్ళు కానీ, తర్వాత హౌసెస్ మీద చిన్న టెర్రస్ మీద కూరగాయలు పండించేటటువంటి ఇది కూడా ఉన్నది. తర్వాత ఫామ్ హౌస్ ఉన్నాయి. బట్ అన్నిటికీ వాటర్ కావాలి. సో వాటర్ లేకుండా ఏ పని జరగదు. సో భవిష్యత్తు తరాలని దృష్టిలో పెట్టుకొని ఇటువంటి చర్యని అందరూ అభినందిస్తున్నారు, ఇంకా అభినందిస్తారు కూడా. సో దిస్ ఈజ్ వాట్ అబౌట్ ఎన్ కన్వెన్షన్ సెంటర్ అండ్ ది నెసెసిటీ వాటర్ ఫర్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ సిటీ.